4675వ దినం వరకు ప్రభు మనందరినీ కూడా కాచి కాపాడినందుకు ప్రభుకు స్తోత్రాలు. మరియు ఈ దినం చేరి వచ్చిన పెద్దలకు, సేవకులకు, సహోదరులకు, సహోదరులందరికీ కూడా యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. ఈ దినం ప్రారంభ స్థుతులతో ప్రారంభించుకుందాం. ప్రేరేపించిన సహోదరులు ఎవరైనా స్థుతులతో ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. స్తుతికి పాత్రుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, అన్ని నామముల కన్నా పైనాము ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ఉదయకాలం వరోదయమునే పరిశుద్ధ దినములో ప్రభువా తండ్రి మీ పాదాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పవిత్రుడు, నిర్దోషి, నిశ్చలంకుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆది సంభూతుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంచనీయుడు, అతి సుందరుడు, అతి మనోహరుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ దినమంతట్లో మేము స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, నాయన జ్ఞాపకం చేసుకునే వారుగా ఉన్నట్లు మీరే మహిమ ప్రభావం పొందమని మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు. ఆమేన్. ప్రారంభ స్తుతులు చెల్లించిన పాలంకు వందనాలంటూ ఇప్పుడు స్తుతి పాట మన మధ్యన ఉంటున్న పెద్దలు పెద్దలు అలంపూర్ నుంచి రెడ్డిపోగు రాజన్న గారు స్తుతి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. వందనాలు రాజన్న. వందనాలన్నా. జూమ్ లో చేరిన సేవకులకు, పెద్దలకు మరియు సహోదరులకు అందరికీ ప్రభువైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున వందనాలు తెలియజేస్తున్నాను. 122వ కీర్తన పడుకుందాం. ఎత్తైన కోటగా ప్రభు యేసు నాపై, ఎత్తైన కోటగా ప్రభు యేసు నాపై కృప చూపి నన్ను రక్షించే, కృప చూపి నన్ను రక్షించే, కృప చూపి నన్ను రక్షించే, కృప చూపి నన్ను రక్షించే. హల్లెలూయా హల్లెలూయా ని హల్లెలూయా హల్లెలూయా ని పాడి స్తుతించెదనిప్పుడు, కృప చూపి నన్ను రక్షించే, పాడి స్తుతించెదనిప్పుడు, కృప చూపి నన్ను రక్షించే. కరుణ చూపెను కలువారిలో తన రక్తము కార్చే కాంక్షిత నాకై, కరుణ చూపెను కలువారిలో తన రక్తము కార్చే కాంక్షిత నాకై, పరిశుద్ధ దేవుని సుతుడు కృప చూపి నన్ను రక్షించే, పరిశుద్ధ దేవుని సుతుడు కృప చూపి నన్ను రక్షించే. హల్లెలూయా హల్లెలూయా ని హల్లెలూయా హల్లెలూయా ని పాడి స్తుతించెదనిప్పుడు, కృప చూపి నన్ను రక్షించే, పాడి స్తుతించెదనిప్పుడు, కృప చూపి నన్ను రక్షించే. పాపరహితుడు పరిశుద్ధ దేవుడు 10,000లో పూజింపనరుడు, పాపరహితుడు పరిశుద్ధ దేవుడు 10,000లో పూజింపనరుడు,
నరుడు పరిశుద్ధ దేవుని సుతుడు కృపజూపి నన్ను రక్షించే పరిశుద్ధ దేవుని సుతుడు కృపజూపి నన్ను రక్షించే హల్లెలూయా హల్లెలూయా ని హల్లెలూయా హల్లెలూయా ని పాడి స్తుతించెదనెప్పుడు కృపజూపి నన్ను రక్షించే పాడి స్తుతించెదనెప్పుడు కృపజూపి నన్ను రక్షించే స్వరమండలముల సితారతోను సార్వజగములో సన్నుతించెదను స్వరమండలముల సితారతోను సార్వజగములో సన్నుతించెదను పరిశుద్ధ దేవుని సుతుడు కృపజూపి నన్ను రక్షించే పరిశుద్ధ దేవుని సుతుడు కృపజూపి నన్ను రక్షించే హల్లెలూయా హల్లెలూయా ని హల్లెలూయా హల్లెలూయా ని పాడి స్తుతించెదనెప్పుడు కృపజూపి నన్ను రక్షించే పాడి స్తుతించెదనెప్పుడు కృపజూపి నన్ను రక్షించే అన్నా వందనాలన్నా. వందనాలన్నా. చక్కని సుత్తిపాట పాడి దేవుని మయపరిచిన రాజన్నకు వందనాలన్నా. 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 ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చాము. మనం మధ్యన ఉంటున్న ఆంధ్రప్రదేశ్ నర్సరావుపేట పల్నాడు జిల్లా నుంచి పెద్దలు వై దేవానందన్ గారు ఆరాధన తలంపులు అందిస్తారు, తర్వాత వాక్యం అందిస్తారు. శ్రద్ధగా విని దేవుని దీవెనల ఆశీర్వాదములు పొందుకుందాం. వందనాలన్నా దేవానందన్న. 10 నిమిషాలు. వందనాలండి, చాలా వందనాలు. ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. మన ఆరాధనకు సహాయకరంగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తన గ్రంథం నుండి 117వ కీర్తన 2 వచనాలు. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత నిరంతరము నిలుచును. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనములారా ఆయనను కొనియాడుడి, యెహోవాను స్తుతించుడి. 118వ కీర్తన 1-4 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. మన ఆరాధనకు సహాయకరంగా దేవుడే తన మాటలను దీవించి మనకు పంచిపెట్టును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ పునరుత్థాన దినంలో నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయడని ప్రభువు మనకు ఒక ఆరాధనా విధానాన్ని, క్రమాన్ని, అందులో రొట్టె విరిచే ముఖ్యమైనటువంటి అంశాన్ని అనుగ్రహించగా, రక్షించబడి వాక్యానుసారమైనటువంటి బాప్తిస్మం ద్వారా సంఘంలో చేర్చబడినటువంటి మనం అపోస్తుల కార్యము గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనంలో చెప్పబడిన రీతిగా అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండండి అని, అది ఒక ఆజ్ఞగా మనం ఆ వచనాన్ని మనం తీసుకోవాలి. ఎందుకంటే ఆది అపోస్తుల సంఘములో ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా దీన్ని పాటించారు. ఈ 4 అంశాల్లో ఎడతెగకున్నారు. మనం కూడా ప్రభు మనకు ఆయుష్ని, ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు అవకాశాన్ని తీసుకొని ఈ రీతిగా
ఈ 4 అంశాల్లో మనం ఎడతెగక ఉండాలి. ముఖ్యంగా ఈ రోజు ప్రభువారి యొక్క పరిశుద్ధ పునరుద్ధాన దినం గనక మరి ఈ రోజు రొట్టె విరిచేటువంటి కూడిక మనం కలిగి ఉంటూ ఉండగా, ఆ రొట్టె మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని సూచిస్తూ ఉండగా, పాత్రలోని ద్రాక్షారసం మన ప్రభు మన కొరకై సిలువలో కార్చినటువంటి పవిత్ర రక్త ధారలకు సాదృశ్యంగా ఉండగా, ప్రభువుని కొన్ని సంగతుల ద్వారా జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా కలిగినటువంటి కృపను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉందంటున్నాడు భక్తుడు. అదే విధంగా 118వ కీర్తన 1వ వచనములో ఆయన కృప నిరంతరము నిలిచేటువంటి కృప అని మనం చూస్తున్నాం. నిజానికి కృప అనేటువంటి పదానికి మనం అందరము అర్థం ఎరిగినటువంటి వారమే. అన్డిజర్వ్డ్ ఫేవర్ అంటే ఎవరైతే యోగ్యులు కాదో వారికి తన ప్రేమ, తన కరుణ, తన కటాక్షం, తన రక్షణ అనుగ్రహించినటువంటి దేవుని కృప అది. ఆ కృప హెచ్చుగా ఉందనేటువంటి మాటలో మనం యోహాను సువార్తలోని రెండు వచనాలను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏంటయ్యా అంటే యోహాను సువార్త 1:17 వచనములో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది అని చెప్తూ యోహాను గారు ఏమంటాడంటే, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. యేసుక్రీస్తు ద్వారా కలిగినటువంటి ఈ కృప మరి పాత నిబంధన గ్రంథంలో మనం ఎలా చూడగలుగుతున్నాం? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం వచ్చాడు కదా. మరి పాత నిబంధనలో ఈ కృప ఎక్కడి నుండి వచ్చిందని ప్రశ్న వేయొచ్చు. కానీ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, మనం ఎరిగినటువంటి అంశం ఏంటంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. యుగయుగములకు ఆయన ఒక్కటే రీతిగా ఉంటాడు. కారణం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిత్యుడైనటువంటి దేవుడు. కాబట్టి అలాంటి నిత్యుడైన దేవుడు ఆయన ఆది నుండి ఉన్నవాడు. అదిగో ఆ పాత నిబంధన కాలములో ఉన్నవాడు. తన కృపను పాత నిబంధన భక్తులకు అనుగ్రహించిన వాడు. అదే విధంగా ఈ క్రొత్త నిబంధన కాలంలో కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా కృపా సత్యాలు కలిగినాయి అనేటువంటి సత్యాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తా ఉన్నాం. వీటి వలన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆ సత్యము రెండు కూడా కీర్తన గ్రంథం 85వ కీర్తన 10వ వచనం ప్రకారం కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానితో ఒకటి ముద్దు పెట్టుకొనినవి అనే మాటలో ఈ 4 శ్రేష్టమైనటువంటి గుణ లక్షణాలను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిలో మనం చూస్తాం. ఒకటి కృప, సత్యము, నీతి, సమాధానం. అయితే ఈ కృపా సత్యాలు యేసుక్రీస్తు ద్వారా కలగడంలో మానవ జాతికి కలిగినటువంటి మేలు ఏంటనేది సామెతల గ్రంథకర్త 16వ అధ్యాయం 6వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు. ఏంటంటే కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగుననేటువంటి మాట. కృపా సత్యముల వలన దోషానికి ప్రాయశ్చిత్తం కలుగుద్దట. ఎవరి దోషానికి? సర్వ మానవాళి యొక్క దోషానికి. ఎక్కడ? అదిగో సిలువలో కలుసుకున్నటువంటి ఆ కృపా సత్యాల వల్ల. కృప పాపికి విడుదల, విమోచన ప్రసాదించడానికి ఇష్టపడుతూ ఉండగా, దేవుని యొక్క సత్యం పాపి తన పాపాన్ని బట్టి శిక్షించబడాలనేటువంటి దేవుని యొక్క నియమాన్ని వెల్లడి చేస్తుండగా, ఈ రెండు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో అనుసంధానింపజేసి పాపికి విడుదల ప్రసాదించాడు. దేవుని యొక్క కృప పాపికి విడుదల కలగజేయగా, దేవుని యొక్క సత్యం పాపి యొక్క శిక్ష అమలు పరచడం చూస్తాం మనం. ఆ అమలు ఎవరి మీద అమలు పరచబడింది? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మీద. ఆయన మన పాపాలు ఆయన తీసుకొని శాపగ్రాహిగా మారి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి సిలువలో వేలాడాడు. దేవుడు, దేవుని కుమారుడు, దేవునితో సమానంగా ఉన్నవాడు, దేవదూతల స్వరూపుల కోటాను కోట్లటువంటి దూత గణముచే ఆరాధింపబడుతున్నటువంటి, కీర్తింపబడుతున్నటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ యొక్క గాన ప్రతిగానాలు, దేవదూతల యొక్క దేవునిగా ఉంటూ దేవదూతల యొక్క స్తుతిగానాలు కూడా సమస్తాన్ని కూడా విడిచిపెట్టి
అది విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారు అది విడిచిపెట్టాడంటే ఇందులో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మన పట్ల చూపబడినటువంటి ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. రెండవది, మన పాప క్షమాపణ కొరకై, మన రక్షణ కొరకై, కృపా సత్యముల ద్వారా దోషానికి ప్రాయశ్చిత్తం చేయడం కొరకై ఆయన మానవ శరీరధారిగా ఒక పవిత్రమైనటువంటి జన్మ ద్వారా ఈ భూమి మీద జన్మించి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించి తన నిండు యవ్వన దినాల్లో మన కొరకై సిలువలో ప్రాణం పెట్టినటువంటి ఆ యొక్క తలంపులను మనం హృదయాల్లో తలపోసుకుందాం. అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన పాపాలు భరించడం కొరకు, అనగా సర్వమానవాళి పాపాలు మోసుకొని పోవడం కొరకు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిన సంగతి మనము ఎరిగిన వారమే. ఎందుకంటే దోషాలకు ప్రాయశ్చిత్తం చేయబడాలి అంటే వెల చెల్లించబడాలి. అదేమిటి అంటే అది వెండి బంగారాల వంటి క్షయ వస్తువులు కాదు, కానీ అమూల్యమైనటువంటి, నిర్దోషమైనటువంటి, నిష్కల్మషమైనటువంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం మాత్రమే మన పాపాలు, అనగా సర్వమానవుల యొక్క పాపాలను క్షమించటానికి సరిపోయినటువంటి సాధనం అని గుర్తెరిగినటువంటి దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా సిద్ధపరిచాడు. కారణం ఏంటంటే మనందరికి తెలిసిన మాట, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో యేసుక్రీస్తును ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అని చెప్తూ, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, అనగా ప్రాయశ్చిత్తమై ఉన్నాడని చెప్తూ, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకానికి కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శాంతికరం, అనగా ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. మరి ఆ ప్రాయశ్చిత్తం ప్రభు ఎలా చెల్లించాడు అంటే, మన ప్రభు మన కొరకై ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే తనను తాను సిద్ధపరచుకున్నాడని చెప్పొచ్చు. కారణం ఏంటంటే FC 1:7 చెప్పబడినట్లు ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మన పాపములకు క్షమాపణ, అనగా విమోచనం అంటే మన పాపములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అనేటువంటి ఆ సత్యాన్ని మనము గమనించవచ్చు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆ ప్రియుని యందు, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆయన రక్తం వలన మాత్రమే మన పాపాలకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి ఆయన ఏ విధంగా తను తాను సిద్ధపరచుకున్నాడనే మాటని ప్రకటన గ్రంథంలో మనము గమనించవచ్చు. 13వ అధ్యాయంలో ఆ మాటని మనం చూడొచ్చు. ఎనిమిదవ వచనం మనం గమనిస్తే ప్రకటన గ్రంథం 13:8 జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రె పిల్ల అనేటువంటి మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రె పిల్ల. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఎంత అద్భుతమైనటువంటి మాట. మనందరం ఎరిగింది 2025 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చి తన 33.5 ఏట సిలువలో ప్రాణం పెట్టాడని, సిలువలో వధింపబడ్డాడని. కానీ బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం ఏంటయ్యా అంటే, ఆయన 2000 సంవత్సరాల క్రితం వధింపబడిన వాడు మాత్రమే కాదు, కానీ జగదుత్పత్తి మొదలుకొని కూడా మన ప్రభు యేసుక్రీస్తు వారు వధింపబడినటువంటి గొర్రెపిల్లగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. మనందరి పాపాలు, మన దోషాలు, సమస్తమైనటువంటి అవిధేయత, సమస్తమైనటువంటి భక్తిహీనత, వీటన్నిటికీ రావాల్సినటువంటి శిక్ష ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శరీరం మీద మోపబడింది అనే సత్యాన్ని మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్న బద్దులమైన ఈనాడు ఇక్కడ చేరి మనము ప్రభువుని, ఆ తండ్రి అయినటువంటి దేవుణ్ణి, ఆ పరలోక దేవుణ్ణి తండ్రి అని పిలవగలుగుతున్నామంటే దానికి కారణభూతుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన యొక్క శిలువ శ్రమలు, ఆయన చేసినటువంటి ప్రాయశ్చిత్త బలి, ఇవన్నీ కూడా మనం తలపోసుకున్నప్పుడు, మనం లేఖనాల్లో నుంచి ఈ సత్యాలను మనం గమనిస్తున్నప్పుడు మన హృదయాల్లో ఒక స్పందన, మన హృదయాల్లో ఒక కృతజ్ఞత భావం అనేది ఉప్పొంగుతా ఉంటుంది. ఆయన వధింపబడినట్టు ఉన్నాడు,
33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించిన తర్వాత మనందరి స్థానంలో ఒక దోషిగా, నేరస్తుడిగా రోమా న్యాయాధికారి ముందు నిలవబడ్డాడు. అన్యాయపు తీర్పుని ఆయన పొందాడు. అన్యాయపు తీర్పు పొందటం మాత్రమే కాదు, ఆ తీర్పును బట్టి కలిగినటువంటి శిక్ష అనుభవించడం వరకు ఆయన కొనిపోబడ్డాడు. ఇవన్నీ కూడా ముందుగానే యెషయా మరి ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి విషయాలే. యేసు ప్రభువారు చెప్పినట్లుగా మోషే మొదలుకొని సమస్త ప్రవక్తలు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి రాశారు. అంటే ఆదికాండం మొదలుకొని మలాకి వరకు ఆ గ్రంథాలు రాసినటువంటి రచయితలు అందరూ కూడా యేసు ప్రభువుని గురించి ప్రస్తావించారు. ఆ ప్రస్తావించబడినటువంటి లేఖనాల నెరవేర్పుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వధకు అప్పగింపబడినటువంటి గొర్రెలాగా ఆ ప్రాయశ్చిత్తం చేయటం కొరకై తన్ను తానే అప్పగించుకున్నాడు. ఆ విధంగా యేసు ప్రభు వారి యొక్క సిలువను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక గొర్రె ఏ విధంగా పాప పరిహారార్థ బలిగా, సమాధాన బలిగా, అపరాధ పరిహారార్థ బలిగా, నైవేద్యంగా, ఈ విధంగా లేవికాండములో చెప్పబడినటువంటి అన్ని బలులు కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన్ను తానే అర్పించుకున్నటువంటి ఆ ఒక్క బలిలో నెరవేర్చబడగా, మానవునికి తన సమస్త విధేయతను బట్టి, సమస్త పాపాలను బట్టి రావలసినటువంటి శిక్షకు ప్రాయశ్చిత్త వెల చెల్లించబడిందనే సత్యాన్ని మనం గ్రహించగలగాలి. ఆ విధంగా మనం ఆ యొక్క సత్యాన్ని ఎప్పుడు కూడా మన హృదయంలో గనక నిక్షిప్తం చేసుకున్నట్టయితే, ఆ యొక్క బలి ద్వారా, ఆయన రక్తం ద్వారా మనకు విడుదల దొరికిందని, అనగా విమోచనం దొరికిందని, అనగా పాపక్షమాపణ దొరికిందనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మనం ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి జీవిస్తామండి ప్రభు పట్ల. ఆ విధంగా సిలువలో శ్రమలు అనుభవించిన ప్రభువు సిలువలో చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. సమాధాన్ని బంధించలేకపోయింది, మరణం ఆయన్ని బంధించలేకపోయింది. మరణ వేదనను తొలగించి తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మరి పునరుద్ధానుడిగా లేపాడు. ఈ సత్యాన్ని మనం తలపోసుకోవాలి. ఈ విషయాన్ని కూడా మనం చూస్తే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా ఇక్కడ ఆ పునరుద్ధానం పొందినటువంటి గొర్రెపిల్ల గురించి వ్రాయబడింది. 5:6లో గనక మనం గమనిస్తే, సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ఈ గొర్రె జగత్తు పునాది వేయబడక మునిపే వధింపబడినట్లుండినటువంటి గొర్రెపిల్ల ఇక్కడ మనం చూస్తే నిలువబడి ఉండెను. ఆయన పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభువును మనకి ఇక్కడ చూపెడతా ఉంది. క్రీస్తు ప్రభువును ఆ విధంగా చూపెడతా ఉండగా మనమందరం ప్రతి ఆరాధన సందర్భంలో జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మన కొరకై వధింపబడినటువంటి పస్కా పశువుగా కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. క్రీస్తును మన పస్కా పశువు వధింపబడెను. ప్రభు వధింపబడిన ప్రభు అనగా సిలువలో చనిపోయిన ప్రభు చనిపోయినట్టు లేడు కానీ ఆయన పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి సత్యాన్ని కూడా మనం ఇప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఆరాధిస్తుంది పునరుద్ధానుడైనటువంటి ప్రభువుని. మనం ఆరాధిస్తుంది ప్రభు నామం పేరిట ఆ పరలోకపు తండ్రిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నటువంటి మనము ఈ సత్యాలన్నీ జరిగినటువంటి చరిత్ర అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సంగతులను మన హృదయాల్లో, మన మనస్సుల్లో తలపోసుకుంటూ జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభువుని ఆరాధించ బదులుమై ఉన్నాం. మరొక లేఖన భాగాన్ని మనం గమనించినట్లయితే, యోహాను తను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 9వ వచనంలో మనం చూస్తే, దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్తున్నాడు కానీ ఆ ప్రేమ ఎలా వెల్లడి చేయబడిందో ఇక్కడ మరి మనకి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, దేవుడు మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు అనగా తండ్రి అయినటువంటి దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమను తన కుమారుణ్ణి, జనితైక కుమారుణ్ణి, తన ప్రియ కుమారుణ్ణి మన కొరకై సిలువలో అర్పించడానికి లోకానికి అనుగ్రహించడం ద్వారా ఆయన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. అంత మాత్రమే కాదు, ఎఫ్సి పత్రిక 5:1 క్రీస్తు
మిమ్ములను ప్రేమించి అనే మాటలో క్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టే తండ్రితో సమానంగా ఉండేటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టాడు. రెండవది, క్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన స్థానంలో తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. దీని ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ కూడా ప్రత్యక్షపరచబడిందని మనం చూస్తాం. కాబట్టి ఉదయకాలం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపను మనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన కృపే మనం ఈనాడు ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ రీతిగా చేరి ఆ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతించడానికి కారణమైంది అనేటువంటి సంగతిని మన హృదయాల్లో, మన మనసుల్లో ఎల్లప్పుడూ తలపోసుకోవాలి. ఈనాడు మనము ఈ రీతిగా ఆ యొక్క మరణము నుండి, శాపము నుండి, అగ్నిగుండము నుండి విడిపించబడి మరి నిత్య జీవానికి పాత్రులుగా చేయబడినటువంటి మనం ఆ పరలోకంలో దేవదూతల ప్రతిగానాలు నిత్యం అందుకుంటున్నటువంటి ఆ ప్రభువుని అల్ప ఆయుష్కులమైనటువంటి మంటి మానవులమైనటువంటి మనం కూడా మన నోరారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఆత్మతోనూ సత్యముతోనూ ఆ పరలోకపు తండ్రిని స్తుతించడానికి ఈ రీతిగా అవకాశం ఇచ్చినటువంటి ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ, గణపరుస్తూ, హెచ్చిస్తూ, కీర్తిస్తూ, పూజిస్తూ ఈ యొక్క స్తుతులు, స్తోత్రాలు ఆయనకు సమర్పిస్తూ ఆ ప్రభువుని ఆరాధిద్దాం. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆరాధన తలంపులు అందించిన దేవానందను వందనాలన్నా. వందనాలండి. ఇప్పుడు ప్రేరేపించిన సహోదరులు ఎవరైనా కానీ స్తుతులు చెల్లించాలి. ఒక పల్లవి, ఒక చరణం పాడవలసిందిగా కోరుచున్నాను. స్తుతికి పాత్రుడు, సర్వోన్నతుడు, కృపగల దేవుడు, కరుణా సంపన్నుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున మీ పాద సన్నిధిలో మీ ప్రియకుమారి పునరుద్ధాన దినమున మిమ్మును ఆరాధించుటకు చేరివచ్చి, మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరివచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. ఇదిగో మా ప్రభ, మీరు కృపామయుడుగా చూస్తున్నాం. మీ కృప హెచ్చుగా ఉన్నది. మీ కృప నిరంతరము నిలిచి ఉన్న కృప, అందులో బట్టి మీకు స్తోత్రములు. కృప, సత్యము, నీతి, సమాధానము మా జీవితంలో మీరు అనుగురించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు. కరుణా సంపన్నుడా, మా పట్ల మీరు చూపిన కరుణను బట్టి, దయను బట్టి, జాలిని బట్టి స్తుతిస్తున్నాము, స్తోత్రిస్తున్నాం. మరి మా ప్రభువా, కృప సత్యం వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలిగించారు. మా దోషములు, మా అపరాధములు, మా యొక్క పాపములు అన్ని క్షమించారు. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు విడుదలనిచ్చారు, శిక్ష అమలుపరిచి సత్యమును కనపరిచారు. కృప ద్వారా విడుదలను గురించినారు. పాపము నుండి మరియు అంధకారం నుండి, అపవాది నుండి విడుదలను దయచేశారు. ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకుని వచ్చారు. అందుని బట్టి మీ స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. రోజు మిమ్మల్ని ఆరాధిస్తుకు మేము మా ప్రభ చేరి వచ్చిండగా మా ఆరాధనలు, మా స్తుతులు మీరు గైకుంటున్నారు. అందుని బట్టి మీ స్తోత్రములు. మా జీవితాల్లో మాధుర్యాన్ని చేకూర్చే నిమిత్తము ఇదిగో మా ప్రభ, మా అపరాధములకు క్షమాపణ కలుగు చేసి మమ్మల్ని దుర్గంధ భరితులమైన మమ్మల్ని పరిమళ వాసనగా చేసినారు. అందులో బట్టి మీ స్తోత్రం. అలాగు చేయుటకు పరము నుండి పోయబడిన పరిమళ తైలంగా మీ ప్రియకుమారిని ఎంచి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దేవీయ కాండములో ఉన్న అన్ని బలులకు సరిపోయిన బలి, ఏకైక బలి మీ ప్రియకుమారిని యేసుక్రీస్తు. అందులో బట్టి మీ స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలమున మీరు చేసిన మహోపకారాన్ని, మీరు చూపిన ఆ ప్రేమకు మేమేమి చెల్లించిన రుణసులమే గనుక మా హృదయపూర్వక స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అర్పించి ఆరాధిస్తున్నాము. పరలోకమందున్న మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఆదియందునే ఉన్నవాడవు, ఆయనే నీవై ఉన్నావు. ఆదియందునే ఉన్నవాడవు, ఆయనే నీవై ఉన్నావు. రక్తమిచ్చినను కొన్నవాడవు, వాక్యముగా ఇప్పుడున్నావు. ప్రేమ స్వరూప నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. ప్రేమ స్వరూప
నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. నీకన్నా నాకెవరున్నారు నా ప్రభువా, నిన్ను స్తుతింతును. ప్రేమ స్వరూపా, నాపై చూపిన నీ ప్రేమను నే కీర్తింతును. వందనాలన్నా. స్తుతులు చెల్లించిన రవి మనోహరన్నకు, పాట పాడిన చంద్రన్న కొందనాలన్నా. తిరిగి దేవానందం అన్న గారు వాక్యాన్ని అందిస్తారు. 6:10 వరకు అందించండి అన్న. ఓకేనండి. ప్రియులారా, మరొక కొద్ది సమయం పరిశుద్ధ లేఖనాల్లో నుండి దేవుని మాటలు మన గమనంలోకి తెచ్చుకుందాం. ఆదికాండం గ్రంథం 5వ అధ్యాయం 28-29 వచనాలు. ఆదికాండం గ్రంథం 5వ అధ్యాయం 28-29 వచనాలు. లెమెకు 182 బ్రతికి ఒక కుమారుని కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయును అనుకొని అతనికి నోవహు అని పేరు పెట్టెను. చదువుబడిన లేఖన భాగాలను దేవుడే తన ఆత్మ ద్వారా దీవించి చేరివచ్చిన మనకు అర్థమవు రీతిలో మనతో మాట్లాడును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ఆదికాండం గ్రంథం 5వ అధ్యాయంలో పేర్కొనబడినటువంటి 10 మంది ఆదాము కుటుంబీకులు, కుటుంబంలో ముఖ్యులైనటువంటి వారు 10 మంది పేర్లు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ 10 మంది పేర్లలో 10వ వాడైనటువంటి హనోకును గూర్చినటువంటి నోవహును గూర్చినటువంటి కొన్ని సంగతులను మనం ఇక్కడ కొద్దిసేపు మన గమనంలోకి తెచ్చుకుందాం. నోవహు తండ్రి అయినటువంటి లెమెకు తనకు ఒక కుమారుడు పుట్టినప్పుడు ఆ కుమారుడి విషయమై ఒక గొప్ప ఆశ పెట్టుకున్నాడు. ఏమిటా ఆశ అంటే, ఇతడు మనకు నెమ్మది కలుగజేస్తాడు అని. వేటి విషయంలో? అదిగో, దేవుడు భూమిని శపించినందువలన కలిగినటువంటి మన చేతుల కష్టం విషయంలో. ఎందుకు దేవుడు భూమిని శపించాడు అంటే, అది ఆదాము యొక్క అవిధేయతను బట్టి. ఆదాము పాపంలో పడకముందు ఆదాము హవ్వలు ఇరువురు కూడా ప్రతి దినము కూడా ఎటువంటి చేతుల కష్టం లేకుండానే తమ పొట్ట పోషించుకున్నారు. అంటే వారు ఆహారం తినాలంటే ఎటువంటి కష్టపడాల్సిన అవసరం లేదు. వారికి సిద్ధపరచబడినటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని దేవుడు వారి ఎదుట సిద్ధంగా ఉంచాడు. కాబట్టి ఆహారం అనగా తాము జీవించడానికి అవసరమైనటువంటి ఆహారం తినడానికి వారు కాయ కష్టం చేయాల్సిన అవసరం లేకపోయింది, చేతుల కష్టం చేయాల్సిన అవసరం లేకపోయింది. కానీ భూమిని దేవుడు శపించిన తర్వాత, అంటే వారి యొక్క అవిధేయతను బట్టి, వారి పాపాన్ని బట్టి దేవుడు భూమిని శపించిన తర్వాత ఈ భూమి స్థితి ఎలా మారిపోయింది అంటే, అక్కడ 3వ అధ్యాయంలో చాలా స్పష్టంగా 17వ వచనం చెప్తున్నాడు. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే. దేవుడు ఆదాముతో చెప్తూ ఉన్నాడు, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. చూడండి, నీ బ్రతుకు దినాలంతా కూడా ప్రయాసం. అంటే నువ్వు కష్టపడకపోతే నీకు తిండి లేదు, నువ్వు చేతులతో కష్టం చేయకపోతే నీ ఆకలి తీరదు. సరే, భూమి శపించబడిన భూమి పరిస్థితి ఎలా ఉందంటే 18వ వచనంలో అంటాడు, అది ముండ్ల తుప్పలు గచ్చ పొదలు నీకు మొలిపించును, నువ్వు పొలములోని పంట తింటావు. మరి భూమి ఏమో ముండ్ల తుప్పల్ని గచ్చ పొదల్ని మొలిపిస్తుంటే ఈయనకు ఆహారం ఎక్కడి నుండి వస్తుంది అంటే కష్టపడాలి, వ్యవసాయం చేయాలి.
శ్రమించాలి. కాబట్టి ఈ చేతుల కష్టం అనేది ఇక్కడ మనము చూస్తా ఉన్నాం. ఈ విషయాన్ని తన జీవితకాలం అంతా గమనించినటువంటి నోవహు తండ్రి అయినటువంటి లెమెకు ఒక ఆశ పెట్టుకున్నాడు. నా కుమారుడు మాకు నెమ్మది కలిగిస్తాడు. మరి ఎందుకు అతనికి ఆశ కలిగిందో ఇక్కడ మనం తండ్రులుగా మనము ఆలోచన చేయొచ్చు. ఏంటంటే మనమందరం కూడా మన బిడ్డల విషయంలో ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. వారి పట్ల మనం ఎన్నో కోరికలు కలిగి ఉంటాం. వారి ద్వారా మనము ఈ విధంగా నెమ్మది పొందాలను, శాంతి పొందాలను, లేదా వారి ద్వారా మనము సుఖంగా జీవించాలను రకరకాలైనటువంటి ఆశలు. వ్యక్తిగతంగా తల్లిదండ్రులు అనేక ఆశలు తమ బిడ్డల మీద పెట్టుకుంటారు. అలాగే నేను నోవహు యొక్క తండ్రి తన కుమారుడైనటువంటి మరి నోవహు తండ్రి లెమెకు తన కుమారుడైనటువంటి నోవహు మీద పెట్టుకున్నటువంటి ఆశ ఏంటంటే ఇతడు మనకు నెమ్మది కలుగజేస్తాడని పేరు కూడా నెమ్మది అనే పేరే పెట్టాడు. నోవహు అనగా ఫుట్ నోట్ వేసి నెమ్మది అని రాశాడు. అదే విధంగా ఆదరణ అనేటువంటి అర్థం, విశ్రాంతి అనేటువంటి అర్థం మనం అందులో చూస్తాం. అలాగైతే ఈ కుమారుడి యొక్క జీవితం ఎలా ఉంది అని మనం చూస్తే నోవహు కాలములో భూమి మీద పరిస్థితులు ఎలా ఉన్నాయో దేవుడు చూచి తన యొక్క ప్రవక్త మోషే ద్వారా గ్రంథస్థం చేయించాడు. నోవహు కాలంలో భూమి ఎలా ఉంది, భూమి మీద జనులు ఎలా ఉన్నారు అనేది మనం చూస్తే ఇక్కడ చూడండి 5వ వచనం, 6వ అధ్యాయం 5వ వచనం చూస్తే భూమి మీద పరిస్థితులు రాస్తున్నాడు. భూమి మీద ఉన్నటువంటి నరుల పరిస్థితి ఇక్కడ రాస్తా ఉన్నాడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదిగా ఉన్నదట. చెడుతనం గొప్పదిగా ఉందట. వారి హృదయాలోచన కూడా మరి బాల్యం నుండి చెడ్డదని ప్రభు రాయించాడు. అంతేకాకుండా 11, 12 వచనాలు చూస్తే భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. చెడిపోయింది లోకం. నిజానికి ఒక పండు ఉందనుకోండి, ఆ పండు కోయబడిన దినాన ఎంత మరి తాజాగా, ఆకర్షణీయంగా, రుచికరంగా ఉంటుంది. కానీ కొన్ని దినాలు అలానే దాన్ని పెడితే అది మెల్లమెల్లగా కుళ్ళిపోవటం ప్రారంభమవుద్ది, పూర్తిగా కుళ్ళిపోద్ది, అంటే చెడిపోతా ఉంటుంది. అలానే మానవుని యొక్క పాపాన్ని బట్టి ఈ లోకం కూడా, అంటే లోకంలో ఉన్న మనుషులు కూడా చెడిపోతా వచ్చి ఈ నోవహు దినాల్లో ఎంతగా చెడిపోయారంటే అసలు అది పూర్తిగా కుళ్ళిపోయి తినటానికి ఏమాత్రం కూడా పనికిరాని ఒక పండు ఎలా ఉంటుందో అలానే దేవునికి ఏమాత్రం కూడా మరి పనికిరానటువంటి వారిగా మానవులు తయారయ్యారు, చెడిపోయారు. అంత మాత్రమే కాదు, భూలోకము బలాత్కారంతో నిండిపోయిందట. బలాత్కారం అంటే వైలెన్స్ తో నిండిపోయిందంట. ఆ విధంగా వైలెన్స్ తో నిండిపోయి ఉండగా ప్రభు అంటున్నాడు, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త నరులు కూడా తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. చూడండి, ప్రతి వాడు కూడా తన మార్గం తొలగిపోయిన వాడుగా ఉన్నాడు. ఒకప్పుడు పితరులు నడిచినటువంటి మార్గం. ఇక్కడ భక్తులు ఉన్నారు. నోహు కంటే ముందు హనోకు కనపడతాడు మనకి, దేవునితో నడిచినటువంటి హనోకు. అయితే మిగిలిన ప్రజల పరిస్థితి ఎలా ఉంది అంటే వారు దారి తప్పిపోయినటువంటి వారుగా, తమ దారిని చెరిపి వేసుకున్నటువంటి వారుగా ఉండగా ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాటతో దేవుడు మనకు ఆదరణ కలిగిస్తా ఉన్నాడు. ఏంటంటే 6వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందెను అనే మాట చూస్తున్నాం. కృప పొందిన వాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ఇక్కడ మనం గమనించినప్పుడు బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారిగా కృప అనేటువంటి పదము యొక్క ప్రస్తావన మనం ఇక్కడ చూస్తాం. కృప. ఇప్పుడే మనం ఆ కృపను గురించి మనము ఆరాధన వర్తమానంలో జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ కృప మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపే. లోకమంతా ఒక తీరుగా ఉంది, చెడిపోయి ఉంది. అయితే అనేటువంటి మాటలో అక్కడ మనకు ఒక మినహాయింపు కనపడతా ఉందన్నమాట. లోకమంతా చెడిపోయినప్పటికి కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, అయితే అనేటువంటి మాటలో. ఆ మినహాయింపు ఎవరయ్యా అంటే ఇదిగో లెమెకు కుమారుడైనటువంటి నోవహు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మొదటిగా నోవహు దేవుని కృపను పొందినవాడని చూస్తున్నాం. ఒక వ్యక్తికి దేవుడు కృప ఎలా అనుగ్రహిస్తాడు?
మనం చూస్తే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో ఏమనుందంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడని చూస్తున్నాం. అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడట. నోవహు దేవుని కృపను పొందుకున్నాడు అంటే నోవహు దీనుడని మనం చూస్తున్నాం. మిగిలిన లోకమంతా ఎలా ఉంది? అహంకారులుగా ఉన్నారు. ఎవరు దేవుని కృపను పొందుకోవడానికి అర్హులు కనబడలేదు. అంటే దేవుని కృపను పొందుకోవడానికి ఇష్టపడలేదు. నిజానికి అనర్హులకే కదా దేవుడు కృప అనుగ్రహించేది. అంటే ఆ కృపను పొందుకోవడానికి ఎవరు దీనులు కాలేదు. అందరు కూడా అహంకారులుగానే ఉన్నారు. కాబట్టి అయితే అనేటువంటి పదంలో ఒక దీనుడు అక్కడ కనపడ్డాడు. దేవుడు అతనికి తన కృపను అనుగ్రహించినట్లుగా మనము చూస్తా ఉన్నాం. మనం కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 10వ వచనంలో చూస్తాం. అపోస్తలుడైన పౌలు తన వ్యక్తిగత సాక్ష్యాన్ని చెప్తూ, ఈనాడు నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయ్యున్నాను అంటాడు. ఆ దేవుని కృప నాకు అనుగ్రహించబడింది అంటాడు. కాబట్టి ఆ కృపను బట్టి ఆ మానవుడు ఎవరైనా సరే పాత నిబంధన కాలంలోనైనా క్రొత్త నిబంధన కాలంలోనైనా కృపను బట్టే మానవునికి రక్షణ దొరుకుతా ఉంది అని మనం చూస్తాం. ఎందుకు? దేవుని కృప, ఆయన యొక్క సత్యము ఆ యొక్క సిలువలో కలవడం ద్వారా దోషాలకు ప్రాయశ్చిత్తం కలుగుతా ఉంది. ఆ విధంగా ఇక్కడ తన దోషానికి ప్రాయశ్చిత్తం పొందినటువంటి నోవహును మనం చూస్తున్నాం. కృప పొందినవాడు అంటే అతడు రక్షణ పొందినవాడు, విశ్వాసి అని మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా ఇక్కడ మనం చూస్తే నోవహు యొక్క లక్షణాల్లో 9వ వచనంలో మనం చూస్తాం, నోవహు నీతిపరుడని మనం చూస్తాం. అనగా మానవులందరూ కూడా ఎలా ఉన్నారు అంటే స్వనీతి పరులుగా ఉన్నారు. తమ యొక్క దాన ధర్మాల ద్వారా, పుణ్యకార్యాల ద్వారా, అదిగో అలవాటుగా చేసేటువంటి భక్తి ద్వారా ఆనాడైనా నేడైనా ఎప్పుడైనా సరే మానవుడు స్వనీతి పరుడుగా ఉంటా ఉన్నాడు. ఈ స్వనీతి అనేది మానవుణ్ణి దేవుని సన్నిధికి చేర్చకపోగా మానవుణ్ణి నరకానికే తీసుకొని వెళ్తాం. అంటే కేవలం స్వనీతి ద్వారా, నీతి కార్యాల ద్వారా ఏ మానవుడు కూడా, అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు, నోహు కాలంలో ధర్మశాస్త్రం లేకపోవచ్చు కానీ మంచి చెడు విచక్షణ అనేది మానవునికి దేవుడిచ్చినటువంటి ప్రత్యేక లక్షణం. అంటే తన మంచి గాని చెడు గాని తానే నిర్ణయించుకునేటువంటి ఆ స్వేచ్ఛను, ఆ యొక్క విచక్షణను దేవుడు మానవుడికి ప్రసాదించాడు. మానవుడికి మాత్రమే ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణ లక్షణం అండి అది. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం నోవహు నీతిపరుడు అనగా ఈ నీతి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునందల విశ్వాసము ద్వారా దేవుడు అనుగ్రహించేటువంటి నీతి అని మనం చూస్తా ఉన్నాం. అంత మాత్రమే కాదు, నమ్మేటువంటి వారు రోమా 3:24 ప్రకారం దేవుని కృప చేత ఉచితముగా నీతిమంతులని తీర్చబడుతున్నారు. ఆ విధంగా నీతిమంతులని తీర్చబడినటువంటి వాడు నోవహు. ఆ విధంగా నోవహు నీతిపరుడని చూస్తాను. 1 నోవహు దేవుని కృపను పొందినవాడు, 2 నోవహు నీతిపరుడు, 3వదిగా నోవహు నిందారహితుడని మనం చూస్తున్నాం. నిందారహితుడు అంటే ఇక్కడ అద్భుతమైనటువంటి మన రక్షణ సత్యాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి. మనం కూడా దేవుని కృపను పొందుకున్న వారం. రెండవది మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మడం ద్వారా దేవుని నీతిని పొందుకున్న వారం. ఇప్పుడు మూడవది ఒక ప్రశ్న. ఏంటా ప్రశ్న అంటే, మనం విశ్వాస జీవితపు నడక నడుస్తూ ఉన్నాం, నిందారహితులుగా నడుస్తున్నామా? మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి ఆవశ్యకత. వ్యక్తిగతంగా మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన, పరీక్షించుకోవాల్సిన ఆవశ్యకత మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రతి విశ్వాసి కూడా నిందారహితుడుగా నడవాలి. అంటే నిందారహితుడుగా నడవటం అంటే అర్థం ఏంటి? మళ్ళీ అక్కడ ఎటువంటి దేవునికి అవిధేయమైనటువంటి కార్యాలు చేయకుండా జీవించడం ఒకటైతే, రెండవది ఏంటంటే ఎదుటివారు మన మీద నిందలు వేయటానికి అవకాశం ఇచ్చేటువంటి ఆ యొక్క జీవితాన్ని మనం జీవించాలి. అంటే ఎదుటివారు మన మీద నిందలు వేయటానికి ఎటువంటి అవకాశము ఇవ్వకుండా మనం జీవించాలి. అంటే మన జీవితంలో ఇదిగో
వేలెత్తి చూపించేటువంటి అవకాశాన్ని మనం ఇవ్వకూడదు. ఎందుకంటే మనం ఈ విషయాన్ని భక్తుడైనటువంటి దానియేలు జీవితంలో మనం చూస్తాం. అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట దానియేలు గురించి రాయబడిందండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం అంటాను. అక్కడ గనక మనం చూస్తే అది ఒక అద్భుతమైనటువంటి మాట దానియేలు గురించి. ఏమని అంటే చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనంలో, దానియేలు నమ్మకస్తుడే, ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. చూడండి ఎంత అద్భుతమైన మాట. ఇది దానియేలులో మాత్రమే కాదు, నమ్మిన ప్రతి విశ్వాసి జీవితంలో కూడా ఈ వాక్యం నెరవేరాలండి. ఆనాడు నోవహులో ఈ వాక్యం నెరవేరినట్లు మనం చూస్తాం. అంటే అతడు నిందారహితుడు, తనలో ఎటువంటి నింద వేయటానికి అవకాశం కల్పించేటువంటి గుణలక్షణాలు ఆయనలో లేవు. దానియేలు గురించి ఏం చెప్పండి, ఏ తప్పైనను నేరమైన చేసేవాడు కాదు, ఏ లోపం లేనివాడని మనం చూస్తా ఉన్నాం. అలాగైతే నిందారహితుడని నోవహుని మనం చూస్తా ఉన్నాం. 4వదిగా మనం చూస్తే దేవునితో నడిచిన వాడు అని మనం చూస్తాం. దేవుని కృపను పొందినవాడు, నీతిపంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు. ఇది మన ఒక విశ్వాసిగా నోవహును మనం పోల్చుకుంటే, నోవహుతో మనం పోల్చుకుంటే ఈ లక్షణాలన్నీ కూడా మనలో కూడా కనపడాలండి. ఎందుకంటే ఇవి పొందుకున్నాం. ఒకటి, మనం దేవుని కృపను పొందాం, మనందరం పొందుకున్నాం. రెండవది, మనం కూడా దేవుని ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నీతిని పొందుకొని నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఈ రెండు మన పట్ల నెరవేరినాయి. మూడవది, వ్యక్తిగతంగా మనం పరిశీలించుకోవాల్సినటువంటి అంశం, మనం నిందారహితులుగా నడుస్తున్నామా అనుదిన విశ్వాస జీవితంలో, ఇన్ అవర్ డైలీ బిలీవర్స్ లైఫ్, హౌ వీఆర్ వాకింగ్. ఇది వ్యక్తిగత ప్రశ్న. ఇక 4వది, దేవునితో నడుస్తున్నామా? నోవహు దేవునితో నడిచాడు. అసలు దేవునితో నడవటం అంటే ఏంటి? మనం కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయంలో చూస్తే అక్కడ పౌలు గారు ఏమంటాడంటే, విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము అంటాడు. విశ్వాసము వలన నడుచుకోవటం అంటే మనం విశ్వాసులం, విశ్వాసాన్ని బట్టే కృపచేత రక్షించబడ్డాం. మరి విశ్వాసులమైనటువంటి మన అనుదిన జీవితంలో విశ్వాసం అనేది ఎలా ఉండాలి అంటే, మనం ఈ మాటని రోమా పత్రికలో చూడగలం. రోమా పత్రిక 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా మన విశ్వాస జీవితం ఎలా మనం జీవించాలి అనేది మనం చూస్తే, రోమా పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించును. చూడండి, అక్కడ విశ్వాసము వలన నడక, జీవితం కూడా విశ్వాస అనేవాడు విశ్వాసము వలనే జీవించాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము, విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. అంతకంతకు విశ్వాసం అంటే మనం విశ్వాసులమే. మన విశ్వాస పరిమాణం అంటే క్వాంటిటీ ఆఫ్ ఫెయిత్ మనలో ఎంత ఉంది? మనం రక్షించబడ్డాం కాబట్టి మనందరిలో విశ్వాసం ఉంది. అయితే ఆ విశ్వాసం యొక్క పరిమాణం ఎంత ఉంది అంటే, ఆ విశ్వాసముతో మనం నింపబడాలి. దినదినము కూడా విశ్వాసం అభివృద్ధి చెందాలి. ఎలా అభివృద్ధి చెందుద్ది? మనకు మనం వ్యక్తిగతంగా దాన్ని అభివృద్ధి ఎలా చేసుకోవాలి? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే విశ్వాస వీరుల పట్టిక ఉంది. అక్కడ విశ్వాస వీరుల పట్టికను, ఆ జాబితాలోని మరి విశ్వాస వీరుల గురించి మాట్లాడుతూ హేబెలు మొదలుకొని అనేక మంది విశ్వాస వీరుల గురించి మాట్లాడుతూ అధ్యాయాన్ని ముగించిన తర్వాత హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా. నోవహు గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం ఇక్కడ? ఆ నోవహు గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నాము? ఆ చరిత్ర చదివినటువంటి మనం, ఆ చరిత్ర ఈ యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగటానికి రాయబడింది కదా, మనకు బోధ కలగటానికి వ్రాయబడింది కదా. అదే విధంగా విశ్వాస వీరుల పట్టిక రాస్తూ వారి గురించిన సంగతులు ఎందుకు అక్కడ పౌలు గారు వివరించాడంటే, మనము కూడా ఆ సాక్షి సమూహాన్ని చూసి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ముందుంచబడినటువంటి విశ్వాసపు పరుగు పందాన్ని ఓపికతో పరిగెట్టాలని చూస్తా ఉన్నాం.
ఇవన్నీ కూడా ఎందుకు? మనకు మాదిరిగా మనం అనుసరించడానికి వీళ్ళ జీవితాలు వ్రాయబడ్డాయనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం గ్రహిస్తున్నాం. మన యొక్క విశ్వాసాన్ని మనం ఏ రీతిగా పెంపొందించుకోవాలి? వ్యక్తిగతంగా మనకు మనం ఆ యొక్క విశ్వాస వీరుల యొక్క చరిత్ర, మన ముందున్నటువంటి భక్తుల చరిత్ర, ఇవన్నీ కూడా మనకు ఒక మాదిరిగా తీసుకొని మనం కూడా అంటే ఆ మాదిరిని అనుసరించడం. ఇక్కడ మరొక సంగతి ఏంటంటే, మన స్థానిక సంఘాల్లో మన ముందున్నటువంటి అనేక మంది పెద్దల భక్తుల యొక్క జీవితాలు కూడా మనకు మాదిరిని మనం చూస్తాం మన విశ్వాస జీవితం కొరకై. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం గనక మనం చూస్తే, మీకు దేవుని వాక్యం బోధించి మీపైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపకము చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనచ్చు వారి విశ్వాసమును అనుసరించడు. ఇది రెండవ సంగతి. మొదటిది అదిగో ఆ యొక్క విశ్వాస వీరులు. అదే విధంగా మన చరిత్రలో మనం ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకుంటున్నట్లుగా నోవహు, ఇలాంటి భక్తులు ఎందరో ఉంటుండగా ఆ విశ్వాసుల యొక్క మాదిరిని అనుసరించడం మాత్రమే కాదు, మన వర్తమాన కాలంలో మనకు వాక్యం బోధించినటువంటి వారు అనగా మన పెద్దలు, మన పూర్వీకులు అనగా మన సంఘాల్లో పూర్వీకులు, వారు మరి అంతం వరకు జీవించినటువంటి విధానం వారిని జ్ఞాపకం చేసుకోవాలి. వారి ప్రవర్తన ఫలం జ్ఞాపకం చేసుకుంటూ వారి విశ్వాసాన్ని అనుసరిస్తే మనం కూడా విశ్వాసంలో వారిలాగా అభివృద్ధి చెందుతాం. ఇది రెండవ సంగతి. అయితే మూడవ సంగతి చెప్తాను. రోమాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీరు స్థిరపడవలెనని అనగా మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని. చూడండి, మనము ఒకరి విశ్వాసము చేత ఒకరం. 3 సంగతులు చెప్పాను. ఒకటి, మనము వ్యక్తిగతంగా మన విశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవటం భక్తుల యొక్క జీవితాల ద్వారా. రెండవది, వర్తమాన కాలంలో మనకు పెద్దలుగా ఉన్నవారు, మనకు నాయకులుగా ఉన్నవారు, మనకు వాక్యం బోధించిన వారు, మాదిరి సేవకులు అనేక మందిని దేవుడు మన ముందు ఉంచాడు. వారు అంతం వరకు మన కళ్ళ ముందే నడుచుకున్నారు. వారి మాదిరిని, వారి విశ్వాసాన్ని మనం వెంబడించాలి, అనుసరించాలి. మూడవదిగా, సంఘములో ఉన్నటువంటి విశ్వాసులమైనటువంటి మనం ఒకరి విశ్వాసం చేత ఒకరం పురికొల్పబడాలి, ఆదరింపబడాలి. ఒకరి విశ్వాసం చేత ఒకరం కూడా విశ్వాసంలో అభివృద్ధి చెందాలి. కాబట్టి దేవునితో నడుచుకోవటం అంటే ఒకటి విశ్వాసములో నడుచుకోవటం. రెండవది మనం చూస్తే ఆమోసు గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట. ఆమోసు 3:3 అంటాడు, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవగలరా అంటాడు. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడవగలరా అంటే, కెన్ 2 వాక్ టుగెదర్ అన్లెస్ దే ఆర్ అగ్రీడ్ అంటాడు. కెన్ 2 persons వాక్ టుగెదర్ అన్లెస్ దే ఆర్ అగ్రీడ్ అంటే, ఇద్దరు వ్యక్తులు సమ్మతి పడకుండా, వాళ్ళిద్దరూ అగ్రీ అవ్వకుండా కలిసి నడవగలరా అంటే, దీనికి జవాబు ఏమొస్తుంది అంటే నో అనే వస్తుంది. సమ్మతి పడకుండా కలిసి నడవలేరు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు అగ్రీ కాకుండా కలిసి నడవలేరు. కానీ ఇక్కడ నోవహు దేవునితో నడిచాడంటే దీని అర్థం ఏంటయ్యా అంటే, నోవహు దేవుడు సమ్మతి పడ్డారు అని అర్థం. నోవహు దేవుడు సమ్మతి పడ్డారు, అగ్రీ అయ్యారు. దేవుని యొక్క లక్షణాలకు, దేవుని యొక్క నియమ నిబంధనలకు, దేవుని యొక్క పరిశుద్ధతకు, దేవుని యొక్క ప్రేమకు నోవహు సమ్మతి పడ్డాడు. సమ్మతి పడినటువంటి నోవహు యొక్క జీవితం అనగా క్షమాపణ పొందిన, పాప క్షమాపణ పొందిన, పవిత్రపరచబడిన నోవహు యొక్క జీవితం, అదిగో విశ్వాసంతో మాదిరిగా నడుస్తున్న నోవహు యొక్క జీవితం దేవునికి సమ్మతి అయింది. ఒకరినొకరు వారు అంగీకరించుకున్నారు. దేవుణ్ణి నోవహు అంగీకరించాడు. తనను అంగీకరించిన నోవహును దేవుడు అంగీకరించాడు. అదే మనము క్రీస్తు ప్రభువులో ఉండటం, క్రీస్తు ప్రభువు మనలో ఉండడం. ఆ విధంగా ఉన్నటువంటి ఆ అనుబంధం, ఆ అనుభవం మరి ఇక్కడ నోవహు విషయంలో మనం చూస్తే మరి
దేవునితో తన జీవిత కాలం అంతా కూడా నడిచినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. తొట్టుపాట్లు ఉన్నాయి, తర్వాత 10వ అధ్యాయంలో మనం చూస్తాం, లేదా 9వ అధ్యాయంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ దేవునితో నడిచినటువంటి అనుభవంలో మనం ఉంటున్నామా అనేది మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నట్టు మనం చూస్తున్నాం. దేవునితో నడిచినటువంటి నోవహు సమ్మతించాలి అంటే నీ జీవితం దేవునికి సమ్మతి కలిగించాలి. ఇప్పుడే మనం జ్ఞాపకం చేసుకున్నాం, మన జీవితంలో అవిధేయత ఉంటే అది దేవునికి సమ్మతి కాదు. మన జీవితంలో ఇంకా పాప కోరికలు ఉంటే అది దేవునికి సమ్మతి కాదు. మన జీవితంలో ఇంకా భూ సంబంధమైనటువంటి కోరికలు ఉంటే, భూ సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకుంటా ఉంటే అది దేవునికి సమ్మతి అవ్వదు. మన చూపులు బాగలేకపోతే, మన తలంపులు బాగలేకపోతే, మన మాటలు బాగలేకపోతే, మన నడక బాగలేకపోతే, మన పడక బాగలేకపోతే దేవునికి సమ్మతి కాదు. అంటే ఇక్కడ నోవహు దేవుడు సమ్మతి పడ్డారంటే అర్థం ఏంటంటే, నోవహు తన జీవితాన్ని సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నాడు. అంటే దేవుని ఇష్టమే నోవహు యొక్క ఇష్టం. దేవుని మాటే నోవహుకు మరి దాన్ని ఏమంటారంటే శిరోధార్యం. అదేవిధంగా దేవుడు కూడా నోవహుని అంతగా తను సమ్మతితో స్వీకరించాడు. కాబట్టి ఇద్దరు కూడా కలిసి నడవగలిగారని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అయితే నోవహులోని ఆ మరొక లక్షణాన్ని మనం చూస్తే, నోవహు 5వదిగా ఆయన విశ్వాస వీరుడు అని మనం చూస్తున్నాం. విశ్వాస వీరుడు. ఎందుకంటే మనం హెబ్రీ పత్రిక 5:7 చూస్తే, దేవుని చేత నోవహు అది వరకు చూడనటువంటి సంగతులను గూర్చి హెచ్చరించబడిన తర్వాత భయభక్తులు కలిగినటువంటి వాడై తను జీవించాడనే మాట మనం చూస్తామండి. అది వరకు చూడని సంగతులను గురించి హెచ్చరించబడ్డాడు అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే, మనం ఇక్కడ ఆ మాటను మనం చదువుకున్న తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాడు. చూడండి, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాడు. కాబట్టి అతని యొక్క విశ్వాసం, అచంచలమైన విశ్వాసం, నోవహు పేరుని విశ్వాస వీరుల పట్టికలోకి తీసుకొని వెళ్ళింది. కాబట్టి నోవహు విశ్వాస వీరుడు అని చూస్తున్నాం. ఆ విశ్వాస వీరుడు తన విశ్వాసాన్ని ఎలా ప్రదర్శించాడంటే, అది వరకు చూడనటువంటి సంగతి అంటే అక్కడ జలప్రళయం గురించి దేవుడు నోవహుని హెచ్చరించాడు. ఎందుకంటే ఆనాటి నోవహు కాలం నాటి మానవుల యొక్క పాపాన్ని బట్టి దేవుడు మానవులందరినీ కూడా ఈ భూమి మీద నుంచి తుడిచిపెట్టాలని, అదే విధంగా జీవరాశిని ఈ భూమి మీద నుంచి తుడిచిపెట్టాలని నిర్ణయించుకొని నోవహుకు ఒక ఓడ చేసుకోమని ఆజ్ఞాపించినప్పుడు, అంతకుముందు ఎప్పుడు కూడా జలప్రళయం చూసిన వాడు కాదు, దాని గురించి విన్నవాడు కూడా కాదు. ఎందుకంటే భూమి మీద అంతకుముందు ఎప్పుడు కూడా ఈ జలప్రళయం అనేది రాలేదు. అసలు వర్షమే ఆనాడు కురవనట్టు మనం చూస్తాం. అయితే వర్షం కురిసి మానవుణ్ణి నాశనం చేసినట్టు, అంటే ఒక ప్రళయం లాగా వర్షం వచ్చిన సందర్భాలు అంతకుముందు మానవుడు అనేవాడు ఎరగడు. కాబట్టి తనెప్పుడు అది వరకు చూడని సంగతులు అవన్నీ కూడా దేవుడు హెచ్చరించినప్పుడు సహజంగా అదిగో పలానా ప్రమాదం ఉంది, అక్కడ ప్రమాదం రాబోతా ఉంది అని ఎవరన్నా హెచ్చరిస్తే నమ్మేవాళ్ళు ఎంతమంది? మనకు ఉదాహరణగా లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో దేవదూతలు వచ్చి, ఇదిగో అగ్నిగంధకాలు కురిపించి దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు, కాబట్టి నీకెవరైనా బంధువులు ఉంటే ఊళ్ళోకి వెళ్ళి ఆ బంధువులను కూడా పిలుచుకొని తెచ్చుకో, మిమ్మల్ని బయటకు తీసుకొని వెళ్తాం, దేవుడు అగ్నిగంధకాలు కురిపించి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని చెప్తే లోతు వెళ్ళి తన కుమార్తెలను వివాహం ఆడబోతున్నటువంటి అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇంటికి వెళ్ళి, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఈ మాటలు చెప్తే వాళ్ళ దృష్టికి లోతు ఎలా ఉన్నాడంటే ఎగతాళి చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఒక జోకర్ లాగా కనపడ్డాడు. ఎవరు రాలేదు, నమ్మలేదు. పోయా ఏంటది, ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురవటం ఏంటని చెప్పి ఎగతాళి చేశారు. అంతే, అంతకుముందు ఎప్పుడు వారు అవి చూడలేదు. కానీ ఇక్కడ అంతకుముందు ఎప్పుడు తాను చూడకపోయినప్పటికీ కూడా నోవహు దేవుడు చెప్పినటువంటి మాటను నమ్మాడండి. నమ్మి భయభక్తులు కలిగి ఉన్నాడు. అదిగో ఒక ప్రమాదం రాబోతా ఉంది, మానవులందరూ నశించిపోబోతా ఉన్నారు, కాబట్టి నీ కొరకు ఒక ఓడ చేసుకో అంటే అది వచ్చేనా చచ్చేనా అనుకోవాలా నోవహు. వెంటనే భయభక్తులు గలవాడై
దేవుడు చెప్పింది చెప్పినట్టుగా ఓడను నిర్మించడం ప్రారంభించాడు. అంటే ఇందులో నోవహు యొక్క అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి నోవహు విశ్వాస వీరుల జాబితాలో చేరాడు. ఆరవదిగా మరొక అద్భుతమైన సంగతిని కూడా మనం గమనిద్దాం. మనకి ఇంకా ఒక 6 minutes టైం ఉంది. ఆరవదిగా మనం గమనిస్తే నోవహు విషయంలో ఒక అద్భుతమైనటువంటి మాట మనం చూస్తున్నాం. ఇదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనములో, దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడయ్యాడండి. ఆరవదిగా లోకము మీద నేరస్థాపన చేసిన నోవహును మనం ఇక్కడ చూస్తున్నాం. ఏంటి లోకం మీద నేరస్థాపన చేయడము అంటే, తన యొక్క విశ్వాసాన్ని బట్టి దేవునికి ఎంతగా నోవహు విధేయుడయ్యాడు. ఇది ఇంకా మనం అర్థం కావడం కోసం లోకం మీద నేరస్థాపన చేసినటువంటి మరొక వ్యక్తిని, కొంతమంది వ్యక్తులను మనం చూద్దాం. మనం మత్తయి సువార్త 12వ అధ్యాయం కనుక గమనిస్తే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలే. ఆ మాటలు చదువుతాను, గమనించండి. 41, 42 వచనాలు. మొదటగా 41వ వచనం చదువుతాను. నీనెవే వారు అనగా నీనెవే పట్టణ ప్రజలు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నీనెవే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు. చూడండి, నీనెవే పట్టణ ప్రజలట విమర్శ సమయమున ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయబోతా ఉన్నారు. నోవహు తన విశ్వాసం ద్వారా, విశ్వాసాన్ని బట్టి తను చేసినటువంటి క్రియల ద్వారా లోకము మీదే, అంటే లోక ప్రజల మీదే నేరస్థాపన చేశాడు. నినివే పట్టణ ప్రజలు కూడా తమ యొక్క విధేయతను బట్టి, ఆనాడు యోనా ప్రకటన విని మారు మనసు పొందినటువంటి తమ యొక్క విధేయతను బట్టి, మారు మనసు పొందిన విధానాన్ని బట్టి ఈ తరము వారి మీద నేరస్థాపన చేయబోతున్నారు. అక్కడే 42వ వచనం అక్కడ అంటాడు, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇది కూడా ముఖ్యమైన మాట, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. తరువాత విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. చూడండి, దక్షిణ దేశపు రాణి, షేబా దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయబోతా ఉందట. ఏ విషయంలో? ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చూడండి ప్రియులారా, 3 సందర్భాలను మనం చూసాం. తన విశ్వాసాన్ని బట్టి దేవుని చేత హెచ్చరించబడి ఆ హెచ్చరికలు లోబడి దేవుడు చెప్పినట్టుగా చేసినటువంటి నోవహు లోకం మీద నేరస్థాపన చేశాడు. రెండవది, నినివే పట్టణ ప్రజలు యోనా ప్రకటించినటువంటి సువార్త విని మారు మనసు పొందారు. వారు ఈ లోకం మీద, ఈ తరం మీద నేరస్థాపన చేయబోతున్నారు. మేము సువార్త విని మారు మనసు పొందాం. మేమైతే యోనా ప్రకటించిన సువార్త విన్నాం, కానీ ఓ తరము వారలారా, మీరు యేసు ప్రభు, యోనా కంటే గొప్పవాడైన యేసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఉండగా, ఆయన దాసులు సువార్త ప్రకటిస్తుండగా మీరెందుకు మారు మనసు పొందలేదని చెప్పి వారు లోకం మీద నేరస్థాపన చేయబోతా ఉన్నారు. మూడవదిగా దక్షిణ దేశపు రాణి భూమి అంతముల నుండి, యెమెన్ దేశము నుండి ఇజ్రాయెల్ దేశానికి సొలొమోన్ దగ్గరికి వచ్చింది. 1000 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చింది. సొలొమోన్ యొక్క జ్ఞాన వాక్కులను వినటానికి వచ్చింది. అయితే ఈనాడు మనం సొలొమోను కంటే గొప్పవాడైన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జ్ఞాన వాక్కులను వినటానికి, మందిరానికి వెళ్ళటానికే మనం బద్దకిస్తున్నాం. అనేక మంది ఆయన జ్ఞాన వాక్కులు వినటానికి రాలేకపోతున్నారు. మందిరం పక్కనే ఉంటారు, సమయానికి రారు. 1000 కిలోమీటర్ల నుంచి బయలుదేరి వచ్చింది. రేపు ఆమె మందిరానికి లేటుగా వచ్చే వారి మీద, అసలు మందిరానికి రావటం మానేసే వారి మీద నేరస్థాపన చేయబోతాం. ఇక 7వదిగా నీతిని ప్రకటించిన నోవహు. చూడండి, మనం పేతురు
రెండవ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. నీతిని ప్రకటించిన నోవహు. ప్రియులారా, అద్భుతమైనటువంటి మాట. మనం ఆదికాండం గ్రంథం 6వ అధ్యాయం ప్రకారం 120 సంవత్సరాల పాటు నోవహు ఓడను నిర్మించాడు. ఈ 120 సంవత్సరాల పాటు కూడా నోవహు నీతిని ప్రకటించాడు. అంటే నీతిమంతుడైన దేవుణ్ణి గురించి ప్రకటించాడు, రాబోయేటువంటి జలప్రళయం గురించి ప్రకటించాడు. కానీ ఎవ్వరు కూడా ఆ యొక్క సువార్తను విన్నారు కానీ విశ్వసించలేదు. అనేక మంది వినకుండా తృణీకరించి ఉండొచ్చు. కానీ నోవహు అయితే నీతిని ప్రకటించిన వాడుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అంటే ఒక గొప్ప సువార్థికునిగా మనం చూస్తున్నాం. శుభవార్త ప్రకటించాడు, రాబోయే ఉగ్రతను గురించి ప్రకటించాడు. ఇక్కడ పేతురు మొదటి పత్రికలో కూడా 3వ అధ్యాయం 19-20 వచనాల్లో చూస్తే, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు దేవుడు అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మరూపిగా వెళ్ళి ప్రకటించాడు. ఇది ఒక అంశం లేండి, దాన్ని మనం వేరే విధంగా కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. అయితే నోవహు ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆత్మగా వెళ్ళి అవిధేయులైన వారికి ప్రకటించాడు అని మనం చూస్తున్నాం. అనగా నీతిని ప్రకటించినటువంటి నోవహుని మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా వారు ఆ జల ప్రళయంలో కాపాడబడ్డారని మనం బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆదికాండం గ్రంథం 7వ అధ్యాయం 8వ అధ్యాయం అదేవిధంగా వారు ఆశీర్వదింపబడినటువంటి 9వ అధ్యాయంలో మనము చూడగలం. నేను ముగిస్తున్నాను, మన సమయం అయిపోయింది. నోవహును గురించినటువంటి 7 గుణలక్షణాలను మనము జ్ఞాపకం చేసుకున్నాం. మొట్టమొదటిగా దేవుడు నోవహు గురించి మన మాదిరి కొరకై, మన హెచ్చరిక కొరకై, మనం బుద్ధి తెచ్చుకోవడానికై వ్రాయించినటువంటి నోవహు యొక్క 7 లక్షణాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా నోవహు దేవుని కృపను పొందుకున్నవాడని మనం చూస్తున్నాం. రెండవదిగా నోవహు నీతిపరుడు. మూడవదిగా నోవహు నిందారహితుడు. నాలుగవదిగా నోవహు దేవునితో నడిచినవాడు. ఐదవదిగా నోవహు విశ్వాస వీరుడు. ఆరవదిగా నోవహు లోకం మీద నేరస్థాపన చేసినవాడు. ఏడవదిగా నోవహు నీతిని ప్రకటించినవాడు. నోవహు జీవితాన్ని దేవుడి ఉదయకాలం మన మధ్యకి తీసుకుని వచ్చింటుండగా ప్రతి ఒక్కరం కూడా, మనలో విశ్వాసులమైనటువంటి మనం అందరం కూడా వ్యక్తిగతంగా మనల్ని మనం నోవహు యొక్క చిత్రపటంలో, ఆ అర్థంలో మనల్ని మనం చూసుకొని, మనల్ని మనం సరి చేసుకొని, మన ముందున్నటువంటి విశ్వాస జీవితాన్ని దేవునికి సమ్మతికరంగా ఉండేటట్లు మార్చుకొని ఆ రీతిగా నడుచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తగిన సహాయం దయచేయను గాక. దేవుడు తన మాటలను దీవించును గాక. ఆమేన్. మీ అందరికి కూడా వందనాలు. చక్కటి ఆరాధన తలంపులు మరియు వాక్య సందేశము మరియు పాత కొత్త నిబంధనల నుంచి నోవహు గురించి చక్కని గుణ లక్షణాలు చెప్పిన దేవానంద అన్న గారికి వందనాలన్నా. వందనాలండి శేఖర్. ఈ దినాన ప్రారంభ స్తుతులు చెల్లించిన పాలంకులకు మరియు స్తుతి పాట పాడిన రాజన్న గారికి మరియు ఆరాధన స్తుతులు చెల్లించిన మనోహరన్నకు మరియు పాట పాడిన చంద్రయ్యన్నకు మరియు చక్కని వర్తమానం ఇచ్చిన దేవానంద అన్నకు వందనాలు చెప్తున్నాను. ముగింపు ప్రార్థన మన మధ్యన ఉంటున్న ముత్యంజయ అన్నగారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను. ముత్యంజయ అన్న ఓకే అన్న, ప్రార్థించండి. ముగింపు ప్రార్థన. ఓకే అన్న, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ప్రతి ఉదయం ఈ రీతిగా నీ సత్యవాక్యాన్ని మేము నేర్చుకోవడానికి
హెచ్చరిక పొందడానికి, నీ కృపలో సాగడానికి మాకు దొరుకుతున్న ఈ భాగ్యాన్ని బట్టి స్తోత్రములు. నా దేవ, అన్నను మరుగుపరుచుకొని నోవాహు జీవితము నుండి ఎన్నో సంగతులు మరొకసారి మేము గుర్తు చేసుకొని భక్తి కలిగి సాగడానికి మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. నువ్వు ఎలా ఉన్నావు, మనం ఎలా ఉన్నాం అనేటువంటి ఒక హెచ్చరిక ద్వారా మాతో మీరు సూటిగా మాట్లాడినందుకు స్తోత్రం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, స్థిరపరచండి. వాక్యం చెప్పిన అన్నను మీరు బలపరచండి. మళ్ళీ ఈ రోజు ప్రభువా మేము సిద్ధపడి మందిరాలకు వెళ్తుండగా మీరు మహిమ పొందండి. ఇంతవరకు మాట్లాడి హెచ్చరించినందుకై స్తుతిస్తూ మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి అడిగి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసిన ముత్యాన్నకు వందనాలన్నా. అన్న వందనాలన్నా. నాకు వందనాలన్నా. నాకు ఈ దినాన పరిశుద్ధ దినంలో అధ్యక్షత వహించడానికి సమయం ఇచ్చిన బర్నబాస్ అన్నకు వందనాలు చెప్తూ ప్రకటనలు అందించి అన్న ముగిస్తారు. ఓవర్ టు బర్నబాస్.